చిత్తూరు ఏ ఆదరణ లేని వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఆశ్రమం కల్పిస్తామని రాష్ట్ర కౌల కళాకారుల వృద్ధాశ్రమ సంఘం అధ్యక్షురాలు గాజుల రేవతి, కార్యదర్శి నటరాజ్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అనాథలుగా తిరుగుతున్న ఏ ఆదరణ లేని వృద్ధులకు తమ ఆశ్రమంలో ఆశ్రమం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పుంగనూరు, తిరుపతి, పాకాల ప్రాంతాల్లో తమ ఆశ్రమాలు ఉన్నాయని చెప్పారు. ఆశ్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తమ ఆశ్రమాల వారికి సమాచారం అందిస్తే ఆశ్రమం కల్పిస్తామన్నారు. 8297816846 మరియు 8374044604 సెల్ ఫోన్లలో సంప్రదించాలని వివరించారు. గాజుల రేవతి, నేను రాష్ట్ర కౌలు కళాకారుల తెలుగు తల్లి వృద్ధాశ్రమం చైర్పర్సన్గా ఉన్నాను. గత 11 సంవత్సరంగా మేము రాష్ట్ర కౌలు కళాకారుల తెలుగు తల్లి వృద్ధాశ్రమాలు అయితే నిర్వహిస్తున్నాము. మా శాఖలు పొంగనూరు, పాకాల, తిరుపతి నందు కలవు. ఈ 11 సంవత్సరాల నుండి మా దగ్గర చేరిన వృద్ధులని అన్ని సౌకర్యాలతో కూడిన భోజన వసతి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నాము. చివరిలో వాళ్ళ మరణం వరకు కూడా మేము చేస్తూ దహన క్రియలు కూడా 120 మందికి ఇప్పుడు అనాథ శవాలకి దహన క్రియలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజులైతే మేము మా సొంత ఖర్చులతోనే 11 సంవత్సరాల నుండి అయితే 4 వృద్ధాశ్రమాలని మేమైతే నిర్వహిస్తున్నాము. ఇప్పుడు పాకాల, తిరుపతి వృద్ధాశ్రమాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అనేది మాకు రిలీజ్ అయింది. దానివల్ల మేము ఇప్పుడు చూసే వృద్ధుల కంటే ఇంకా ఎక్కువ మంది చూసే మాకు అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మేము మాట్లాడుతున్నాము. ఇంకా ఎవరైనా అనాథ వృద్ధులు, నిరాశ్రయులైన వృద్ధులకి వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా మా ఆశ్రమాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ టైంలో అయినా జాయిన్ చేయగలరనేసి మేము మనవి చేసుకుంటున్నాం. రాష్ట్ర కౌలు కళాకారుల వృద్ధాశ్రమం మేము 10 సంవత్సరాల నుండి ఈ వృద్ధాశ్రమాలను నిర్వహిస్తున్నాము. మా శాఖలు పుంగనూరు, పాకాల, తిరుపతి నందు కలవు. మా ఆశ్రమాల నందు 180 మంది ఆశ్రయం పొందుతున్నారు. మాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మన తెలుగు తల్లి వృద్ధాశ్రమాలు గుర్తింపు పొంది ఆర్థిక సహాయాన్ని కూడా ఆర్డర్ లెటరు ఇవ్వడం జరిగినది. ఈ ఆశ్రమంలో 2025-26 గాను ఏ ఆదరణ లేని వృద్ధులు ఎవరన్నా ఉంటే కూడా దీనికి నేను ఈ ఆశ్రమంలో సెక్రటరీగా నిర్వహిస్తున్నాను. మా భార్య గాజుల రేవతిని అధ్యక్షురాలుగా నిర్వహిస్తున్నారు. మా ఆశ్రమాల్లో ఇప్పుడు మేనేజర్గా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం గాను మేము వృద్ధులను కోరుకునేది ఏమంటే అక్కడ వారికి వసతి సౌకర్యాలు అన్నీ కలవు. మా దీంట్లో దరఖాస్తు చేసుకుంటే కన్నా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. లేకుండా కూడా ఒక ఆశ్రమం నిర్వహిస్తున్నాం. దానికి ఏజ్ లిమిట్ లేదు. అవును సార్. అంటే ఆశ్రమాలు అంటే చిన్నవి కాదు సార్. ఇవి 5 ఎకరాలు 2 ఎకరాలు పెద్ద భవంతులతో నిర్మించాము. దాంట్లో కూడా ఇప్పటి వరకు 180 మంది చనిపోతే కూడా